హాయ్ నేను సతీష్. ఫైనలిస్టులు అందరూ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత మిడ్ నైట్ టాక్స్ లైవ్ డిస్కషన్స్ చాలా జరిగాయి. దాని గురించి మాట్లాడుకునే ముందు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల లోపు ఎంతమంది మీరు ఓటు వేశారో కామెంట్ పెట్టండి. ఎవరికి ఓటు వేశారు? మీ దృష్టిలో నిజంగా ఎవరు టైటిల్ గెలవడానికి అర్హులు? ఏదో ఒక రకంగా మీకు కనెక్ట్ అవుతారు కదా. తనూజానా, కళ్యాణ, సంజనన, ఎమ్మెన్యేల, డీమాన్, మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు? ఎవరు ఈ సీజన్ విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే మిస్డ్ కాల్స్ 5గురికి సంబంధించిన నెంబర్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెట్టి పైన పిన్ని పెడతా. 5గురి నెంబర్లు ఆ ఆర్డర్లో ఉంటాయి. దాని ప్రకారం మీ ఫేవరెట్ ఎవరైనా ఉంటే ఓటు వేయండి. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే లైక్ కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయంట. అదేంటి ఫైనల్ వీక్ వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇంకా గొడవలు ఏంటంటే అది సీజన్ స్పెషల్. మరి ఎందుకు అయ్యింది, ఎవరెవరి మధ్య అయ్యిందని ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందని వచ్చింది. అది అప్డేట్ ఫుల్ డీటెయిల్గా రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఇలాంటి అప్డేట్స్ మీరు గత సీజన్ కావచ్చు, ఈ సీజన్ కావచ్చు, నేను చెప్పా మీరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు కనుక, ముందే తెలుసుకోవాలనుకుంటారు కనుక మీకోసం ఈ అప్డేట్స్ అన్నీ. మరి చాలామంది మనం పెట్టినాకే, నేను పెట్టకపోతే అప్డేట్స్ రావు చాలా వరకు. నేను ఇన్స్టాలో అంత ఎక్కువగా షేర్ చేసుకోకపోయినా ఎక్కడైతే పెట్టగానే పెడతారు కదా, సో అది గుర్తించారు ఇప్పటికే. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ కొట్టేసేయండి, కామెంట్ చేయండి వీడియో చూసే ముందు. ఇక ఫైనలిస్టులు 5గురు సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత డీమోన్ పవన్కి ఇప్పుడు నిజంగా పూర్తిగా కళ్ళు ఇలా బార్లా తెరుచుకున్నాయని చెప్పాలి. కళ్ళు అయితే ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే ఎమాన్యుయల్తో అంటాడు, అన్న ఈ సీజను టైటిల్ రాని ఏదైనా కానీ ఏ పొజిషన్లో అయినా ఉండి కానీ వచ్చే సీజన్లో మాత్రం వస్తాడంట, మరో సీజన్లో వస్తాడంట. వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఎవరు వద్దు, నాకు నేనే ప్రయారిటీ ఇచ్చుకుంటా, అందరితో చిందులేద్దాం, అన్నీ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ చేద్దాం, వదిలే ఎంటర్టైన్మెంట్ వద్దు అంటున్నాడు. కానీ అతనికి కూడా ఎంటర్టైన్మెంట్ మోడ్ అయితే ఉంది. ఇప్పటికి అతనికి తత్వం బోధపడింది. ఓహో, నేను ఇండివిజువల్గా ఆడుకొని ఉంటుంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం నిన్న కావచ్చు, ఇవాళ కావచ్చు, సాటర్డే సండే ఎపిసోడ్స్లో హోస్ట్ అతన్ని ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఏవైనా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుందో, హ్యాపీగా ఉన్నట్టుంది, ఇలాగే బాగుంది కదా, ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయిపోయామంటే హౌస్ మేట్స్కి, అక్కడ హోస్ట్కి అందరికీ అర్థమైంది. డీమోన్ పవన్ కూడా ఇప్పుడు అర్థమైంది. అరే నా కోసం నేను ప్రయారిటీ ఇచ్చుకుంటా, మనం వచ్చే సీజన్లో వస్తానంటే నిజంగా అతని కోసం అతను ఇచ్చుకొని ఉంటుంటే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కూడా వినలే. తెలివి తక్కువతనమో, అమాయకత్వమో, మూర్ఖత్వమో, చాదస్తమో. కానీ ఎట్లా అయిపోయిందంటే మొన్నటి వరకు ఆ బాండ్లో ఉన్నంతసేపు ఒక 2 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, ఎట్లా పోషించాలి వీళ్ళని అన్నట్టుగా అదే టెన్షన్లో ఉండేవాడు ఎప్పుడు. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది. నేను ఫ్రీ బర్డ్ హాయిగా రెక్కలు వచ్చిన పక్షులాగా ఎగరొచ్చిన మాదిరిగా కంప్లీట్గా రిలాక్స్ మోడ్లోకి వచ్చేసాడు. అందుకే ఎమ్మెన్యేలు అంటారే ఎంత పాజిటివ్ రవిడికే, నాకైతే నేనైతే పక్కగా ఉంటాను, టాప్ 3లో ఉంటాను మాదిరిగా పాజిటివ్గా ఆలోచిస్తాను కళ్యాణ్తో కూడా చెబుతాను. అట్లాగే సంజన కూడా చూడండి, నేను ఎపిసోడ్లో ఎంత పర్ఫెక్ట్గా చెప్పింది. ఆవిడ ఎంత తెలివైన ప్లేయర్ అనడానికి ఉదాహరణ ఇదే. మనం ఆడియన్స్గా బయట నుంచి ఎట్లా అయితే ఫీల్ అవుతున్నామో డీమన్ గురించి, ఆవిడ కూడా అదే కదా చెప్పింది. ఫస్ట్ వీక్ కెప్టెన్ కంటెండర్ చేసి ఆ తర్వాత పట్టించుకున్నదే లేదు. నువ్వు ఎవరిని పట్టించుకున్నాడు? ఆయన పట్టించుకోలే. ఆ పాపం రమ్య, మాధురి, లేకపోతే ఇంకా ఫైర్ స్టామ్ కంటెస్టెంట్లు అందరూ వచ్చి చెప్పారు, బాబు నీ ఫ్రెండ్స్కి నచ్చట్లే, వాళ్ళకి నచ్చట్లే, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చట్లే, బ్యాడ్ అయిపోయింది, చూసుకో, మార్చుకో, ఆడడానికి వచ్చావు, గెలవడానికి వచ్చావు, గోకడానికి కాదు, ఎన్నో రకాలుగా చెప్పినా, 100 చెప్పినా, 1000 చెప్పినా, 1,00,000 చెప్పినా మా బాండు, మా అది, మా ఇదే అనుకున్నాడు. ఇప్పుడు తత్వం బోధపడింది. ఓహో, అనవసరంగా నేనే కెలుక్కున్నాను మాదిరిగా. ఎందుకంటే సంజన ఎంత కరెక్ట్గా చెప్పింది. ఈ వీక్ ఎట్లా ఉన్నావో ఫస్ట్ వీక్ నుంచి ఇలాగే ఉంటే నీకోసం చాలా క్రేజ్ వచ్చేది, అమ్మాయిలు క్రేజీ వచ్చేది, డీమోన్ అనేవాళ్ళు. మార్చుకుంటాను అంటావు కానీ మార్చుకోవాలని చెప్పేసి ఇంకో మాట కూడా ఆవిడ చెప్పింది కదా క్లియర్గా. ఒక 4 ఏడుపులు, 4 గొడవలు, 4 హగ్స్, 4 కాంప్రమైజ్ అయిపోయి ఇవే కనపడ్డాయి. పూటకి గంటకి గంట అరవమే, 4 గొడవలు, 4 ఫైట్లు, ఆ మూలకెళ్ళి అలగడం, ఈ మూలకెళ్ళి అరవడం, గోల ఇదే కనబడింది. నిజంగా 13 వీక్స్ తర్వాత కానీ నీ కళ్ళు తెరుచుకోలేదురా తమ్ముడు అని చెప్పింది కదా. మీకు కూడా అట్లాగా అనిపిస్తే కామెంట్. లేదండి మాకు మళ్ళీ 2 పిల్లలు 4 పిల్లలాగా అప్పుడు ఆ ప్రెజర్లో ఉన్నట్టుగా అట్లాగే ఉన్నప్పుడే బాగున్నాడు అనిపించిన కామెంట్ చేయండి. లేదు ఇప్పుడే బాగుంది అనిపించిన కామెంట్ చేయండి. ఆయనకైతే అర్థం అయ్యింది. ఆయన కూడా తర్వాత కూడా కామెడీ చేస్తుండ, నాకుండే ప్రేక్షకులు నాకు ఉంటారులే, నన్ను ఎప్పుడూ గెలిపేస్తారని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇది చూసిన వాళ్ళందరూ నాకైతే ఓట్లు కొద్దండి, అంతా మీ చేతుల్లో ఉందని ఇది వెంకటేష్ సినిమాలో దేవుడా అందరికీ అన్నం ఇవ్వు, అందరికీ పప్పు ప్రార్థన చేస్తారు కదా, అట్లా ఆ ఫన్నీగా చెబుతూ ఉన్నాడు. అట్లాగే ఎమ్మెన్యేలు ఏమంటాడంటే కళ్యాణ్తో మా మమ్మీ ఉంటుందని ఫిక్స్ అయిపోయాను, భరణి కూడా ఉంటాడు అనుకున్నా, డీమోనే వెళ్ళిపోతాడు కొద్దిగా భయపడ్డాను అంటే ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్ ఉన్న డీమోన్, మనం పక్క టాప్ 3లో ఫిక్స్ అయిన మాదిరిగా. అట్లాగే అయితే ఇక్కడ మీకు హైలైట్ ఏంటంటే, సరే ఇంకా తర్వాత చెప్దాం కానీ, కళ్యాణ్ నామినేషన్లో ఉంటే ఈక్వేషన్స్ మొత్తం తారుమారయ్యేది. టికెట్ ఫైనల్ గెలిచిన దాన్ని బట్టి ఈ సినారియో చేంజ్ అయిపోతుందని నేను ఇంతకుముందు కామెంట్ చేశాను కదా. అట్లాగే కళ్యాణ్ ఒకవేళ నామినేషన్లో ఉంటుంటే ఏం జరిగేది, ఎవరు సేవ్ అయ్యేవారు, ఎవరు కంప్లీట్గా రిస్క్లోకి వచ్చారు, మీకు ఏం అనిపించిందో అర్థమైందో ఒక కామెంట్ అయితే పెట్టండి, ఎవరికి ఎందుకు అనేది కూడా.
అట్లాగే ఇంకోటి ఏంటి, కళ్యాణ్కి సంబంధించిన ఓట్లు అయితే ఈ వారం తనూజకు షేర్ అవ్వలే. గతంలో అయితే పక్కగా షేర్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళిద్దరి మధ్య బీభత్సంగా వారు జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే లోపల వాళ్ళు పాజిటివ్ ఫ్రెండ్లీగా ఉన్న, బయట వాళ్ళిద్దరు అపోనెంట్గా ఫ్యాన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, పిఆర్స్ కావచ్చు, బీభత్సంగా జరుగుతుంది. అట్లాగే కళ్యాణ్ అంటాడు అక్కడ ఇమాన్యుల్తో, ప్రైజ్ మనీ గురించి గతంలో లాస్ట్ సీజన్ మధ్యలో అడిగేవారని, ఈసారి ఏంటి లాస్ట్లో అడిగారంటే ఏమారా నాకు గుర్తులేదని ఆ ప్రైజ్ మనీ చుట్టూ చెబుతారు ఎవరికి ఎట్లాంటి హోప్స్ ఉన్నాయి, గెలుచుకుంటారా లేదని అది క్రియేట్ చేస్తారు కదా. మరి సరే ప్రైజ్ మనీ మొత్తం ఒకరికే దక్కిద్దా లేకపోతే షేర్ చేస్తారా, సూట్ కేసు ఎవరైనా అందుకోవాలి అనేది కూడా మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే కళ్యాణ్ అంటాడు కదా, మనం ఎప్పుడైనా గొప్పలు అయిపోతే అమ్మకు కోల్పోయిన బంగారం కొని పెడదామని ఎపిసోడ్లో చెప్పాడు చూడండి. సో మొత్తానికి ఇప్పుడైతే ఆయన కొనే అవకాశం వచ్చింది. వాళ్ళ అమ్మకు మొత్తం బీరువాళ్ళు నిండుగా ఉండే అన్నాడు కదా నగలు, అన్నీ కాకపోయినా మొత్తానికి ఈ సీజన్లో చాలా ఎక్కువ నగలు కొనే అవకాశం అయితే వచ్చింది. అతడి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ బంపర్ ఆఫరే వచ్చింది. అట్లాగే తనూజ్ ఏమంటుందంటే అక్కడ ఎపిసోడ్లో డీమోన్ అన్నాడు కదా, ఆవిడ గురించి ఫన్నీగా ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కంప్లైంట్స్ కానీ ఉంటే చెప్పండి అని. వాడు వంట చేసి ఆయన అన్నాడు కదా డీమోను, నేను ఎన్నోసార్లు వంట చేసినా కనీసం అప్రిషియేట్ చేయలేదంటే, వంట బాగున్నా చేయలేదు, ఆవిడ వంట బాగోపని చేస్తానని సరదాగా చెప్పాడు. దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ సీరియస్గానే తీసుకుంది. చాలాసార్లు చెప్పాను కదరా బాగుంది, వాడు రాని ఆ డీమోన్ గడు రాని అంటే నిజంగా అందులో ఒక హోస్ట్ ఒకటి వెళ్ళని ఎప్పుడూ లేనిది ఈ సీజన్లో ఆవిడ గురించి తనుజ కూడా నచ్చని వాళ్ళు ఉంటారా, అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చిన ఆ నోటి నెంబడి విలన్ అనేసరికి అయోమయంలోకి వెళ్ళి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళి అది ఒకటి బాగా మైండ్కి పట్టేసింది. ఎందుకు విలన్ అన్నారు, ఎందుకు విలన్, మీకెందుకు అనిపించింది చెప్పండి? హోస్ట్ ఊరికే సరదాగా మజాక్ కోసమే విలన్ అన్నారా, లేకపోతే నిజంగా ఏదైనా ఇంటెన్షన్ ఉండే అన్నారా? మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే కళ్యాణ్ అంటాడు ఇక్కడ, ఇక వారమే ఉంది బయటికి వెళ్ళిపోతాం కదా, ఆయన నాకు వెళ్ళాలనిపించట్లేదు బిగ్ బాస్, నేను వెళ్ళను బిగ్ బాస్, నేను ఎక్కడ ఉంటాను బిగ్ బాస్ అని కళ్యాణ్ అంటే, డీమన్ కూడా నిన్న మొన్న కదా ఏంది అప్పుడే సీజన్ అయిపోతుందా, ఉంటే బాగున్ను, ఇంకా కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ కంటిన్యూ అయితే బాగున్ను అని మాదిరి కంటే వాళ్ళు కూడా సెటైర్లు వేశారు కదా, ఆయేష ఉంటే బాగున్ను, రమ్య ఉంటే బాగున్ను, కొత్త అమ్మాయిలు వస్తే బాగున్ను అన్నాడు అండి ఇవన్నీ. బట్ తనూజ అది ఏమైంది మీ అందరికీ వెళ్ళడం అంటారంటే, వచ్చేవారు మీటింగ్ మొత్తం అయిపోయి తట్టపొట్ట సర్దుకొని వెళ్ళిపోతామని మాదిరిగా. ఆఫ్కోర్స్ వీళ్ళిద్దరికి ఇంకా ఉండాలని కోరుకుందంట. అట్లాగే తర్వాత సంజన వచ్చి బిగ్ బాస్ కోసం స్టోర్ రూమ్లో పిజ్జా పెట్టింది. తనూజ ఎవరు పెట్టారు ఇక్కడ పిజ్జా అంటే ఇమాన్యుల్ అంట మా మమ్మీ పెట్టింది బిగ్ బాస్ కోసం అంటే, కళ్యాణ్ అంట వాళ్ళ తినరు, పెట్టినా తినరంటే ఎందుకు తింటే బిగ్ బాస్ కాఫీ చేసి పెట్టండి, లేదా మీరు ఎగ్ ఏదో సంథింగ్ లాస్ట్ టైం అడిగేవాడు కదా, కొన్ని వీళ్ళు చేసి పెట్టేవాళ్ళు తినేవాడు. బిగ్ బాస్ 1-2 సీజన్లో జరిగింది హోస్ట్కి పంపడం అదన్నీ. సరే ఆవిడ పంపిన తర్వాత ఇమాన్యుల్ అంటూ లేదు అడిగితే డోర్ తీశారు అందుకే పెట్టింది అంటే, తింటారనే కదా బిగ్ బాస్ డోర్ తీయండి పెడతారు మీకోసం అంటే. పెట్టినాక సంజన అక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంది, బాబోయ్ 3 నెలలు ఎంత కష్టపడ్డాను, ఎన్ని త్యాగాలు చేశాను, ఎన్నిసార్లు పెయిన్ తీసుకున్నాను, గుండె ముక్కలైపోయింది, జీవితంలో ఎప్పుడు ఏడనంత దారుణంగా ఏడిచాను, అయినా తట్టుకుని నిలబడినందుకు ఫలితం తగ్గింది, థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని ఆ బాధ అంతా ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. థ్యాంక్ యూ నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, సాధించగలిగాను అని నిజంగా ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఓట్లు వేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఉంది. అలాగే దేవుడికి కూడా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటూ ఉంది అక్కడ. అప్పుడు చూస్తే నిజంగా ఈ విషయంలో సంజన ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్లు అందరితో ఒక టైపు జర్నీ అయితే ఈవిడ మాత్రం ఒక టైపు, ఊరంతా ఒకవైపు ఉలిపిరి కట్ట ఒకవైపు అనే మాదిరి అట్లాగే ఆడింది ఈవిడ. ఫస్ట్ డే నుంచి ప్రోమోలకు టీఆర్పీలు మాత మోగించింది. లాంగ్వేజ్ పూర్తిగా 100% రాకపోయినా ప్రాబ్లం ఉన్నా సరే ఒక గుడ్డుతో మొదలుపెట్టి ఫుల్ పాజిటివ్ తెచ్చుకొని 7 గుడ్లు ఒకేసారి అందరివి తినేసి అప్పుడు ఫుల్గా నెగిటివ్ తెచ్చుకొని మీరు కొట్టుకు చావండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని మాదిరిగా నిమ్మక నీరెత్తినట్టు అంటారు కదా, చక్కగా వచ్చి ముస్తాబు అయిపోయి ఇట్లా కూర్చొని చోద్యం చూసేది అంతే. అవునా గొడవలు అయితేనే అవనే కొట్టుకుంటే అని మాదిరిగా. నిజంగా ఆ దివ్య బట్టలు తీసేసినప్పుడు హౌస్ నుంచి ఆడియన్స్ నుంచి గంటేయండి బిగ్ బాస్ మరీ ఎక్కువ చేస్తుంది అని కొంత నెగిటివ్ వైబ్ వచ్చింది. కానీ చలించాల, కనీసం పట్టించుకోలే, అంత స్ట్రాంగ్ ప్లేయర్ నిజంగా. ఎవరేమనుకున్నా ఈవిడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నా సరే మార్చాలని ఇమాన్యుల్ అంటే ఎంతో ప్రయత్నించిన నథింగ్ డూయింగ్ అనేట్టే ఉండింది. ఆ సీక్రెట్ రూమ్ కావచ్చు, ఆ సాక్రిఫైస్లు కావచ్చు, నిజంగా గట్టి ప్లేయరే, స్ట్రాంగ్ ప్లేయర్ కనుక ఇంతవరకు రాగలిగింది. లేకపోతే ఊరికే వేస్తారు ఆడియన్స్. హౌస్లోకి వచ్చినప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్. అట్లా ఆ తర్వాత ఫ్లోరా షైన్ కొంతవరకు సపోర్ట్ ఉండింది. ఫస్ట్లో వీళ్ళకి బీభత్స భయాన కానీ గొడవలే కదా, ఆ బాత్రూమ్ దగ్గర కావచ్చు, గుడ్డు కోసం కావచ్చు, ఎంతో అసలు సంజన వెర్సెస్ హౌస్ మేట్స్లో ఎవరితో గొడవ అవ్వలేదు చెప్పండి, ఆల్మోస్ట్ అందరితో అయ్యింది. అలాంటి ఆవిడ మరి ఎంతవరకు వచ్చిందంటే రియల్లీ గ్రేట్. ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్ అంతే. నిన్న హోస్ట్ అయినాడుగా తనూజకి విలన్ అంటే పగలబడి విరగబడి ఎందుకు నా ఇమాన్యుల్ అంటే ఆయన చెప్పలేదు కదా, చెప్పకపోతే నువ్వు మీ మమ్మీలో జెన్యూన్ కాదు అని ఒక మాట అన్నారు ఆయన. జెన్యూన్ అంటే అర్థమైంది కదా,
సంజన జెన్యున్గా ఆడిందని, అట్లాగే మీ మమ్మీ అయితే కరెక్ట్గా నిక్కచ్చిగా చెప్పేస్తుందని హోస్ట్ చెప్పారంటే ఆ 3 పదాలు అక్కడ ఇమాన్యుయల్కి ఎప్పటికైనా లైట్ వెలిగిందాం. ఎప్పుడు మాట్లాడితే మా మమ్మీ ఏదో నెగిటివ్ అయిపోయింది, బ్యాడ్ అయిపోయింది, ఆవిడకి సపోర్ట్ చేస్తానంటే భయపడ్డాడు ఆయన. బట్ ఇప్పుడు జెన్యున్ కాదన్నాడు, నువ్వు మమ్మీలాగానే అట్లాగే కరెక్ట్గా నెక్కచ్చుగా. ఇప్పుడు ఆయన జెన్యున్ అవునా కాదని పక్కన పడితే ఈవిడ జెన్యున్ అని ఆయన నోటితో వచ్చింది చూసారు. అవన్నీ ఆవిడ నిలబెట్టుకు వచ్చాయి. ఏది చెప్పాలన్నా ఫటాఫట్ ధనాధనే, మొహమాటాలు లేవు. అట్లాగే ఆ సొత్తుతో గోడ బద్దలు కొట్టాడు కదా కళ్యాణం, అందులో భరణే అన్న ఫోటో ఉంటుందని అనుకున్నాను ఇమాన్యుయల్తో అంటాడు. ఇమాన్యుయల్ ఏమో నేను టెనెంట్స్ రూమ్ కనుక భరణే ఉంటాడని అనుకున్నాడు. ఫస్ట్లో వాళ్ళ టెనెంట్స్ ఓనర్స్ ఉన్నారు కదా, అట్లా అనుకున్నారంట. కళ్యాణ్ మాత్రం నీ ఫోటోనే నేను ఉంటుంది అనుకున్నానన్నా. అయినా సరే ఏదే వాళ్ళ మన నలుగురిమే ఉన్నాం కదా, ఇంకెందుకులే, ఇంక సీజన్ అయిపోయిన నెలలకు ముచ్చట పెడతారు. కానీ ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయినాయంటే ఎందుకు ఏంటి ఈ ప్రోమో కూడా చూశారు కదా. అప్డేట్స్ రాగానే షేర్ చేసుకుంటా. మరి ఓటు వేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ దృష్టిలో విన్నర్ ఎవరో కామెంట్ కూడా పెట్టండి.